ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృపా కనికరము క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము నీవు అంతకంతకు అభివృద్ధి పొందాలి అభివృద్ధి పొందాలి అని నువ్వు అనుకుంటే గనక దేవుడు కొన్ని నియమాలు మనకు బోధిస్తున్నారు. దేవుని వాక్యము ద్వారా ఆయన కొన్ని నియమాలు మనకు బోధిస్తున్నారు. కనుక ఎప్పుడైతే మనము ఈ నియమాలు పాటిస్తామో, ఈ ఆజ్ఞలు పాటిస్తామో, దేవుని చెప్పిన వాక్య ప్రకారం నడుచుకుంటామో, అప్పుడు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనము అంతకంతకు అభివృద్ధి పొందుతాం. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది: మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీరు ప్రేమ తెలుగుతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. And this I pray that your love may abound at more and more in knowledge and in all judgment. Hallelujah. ఈ వాక్య భాగాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు సాధన చేయవలసినది ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే వివేచన వరము. అందుకని ప్రియులారా, వివేచన కలిగి బైబిల్ నడుచుకోమని చెప్తుంది. మనము అనేక వరాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది వివేచన వరము. ఈ వివేచన వరము లేకనే మనము సంసోను జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఏది దేవుని మార్గము, ఏది దేవుని మార్గము కాదో ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే తనకు వివేచన వరము తక్కువగా ఉన్నది. వివేచించుకునే శక్తి, సామర్థ్యము, అటు జ్ఞానము ఆయనకు లేదు. అందుకనే సంసోను తన ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. అంత మాత్రమే కాదు, మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా జ్ఞానమైతే ఉంది, కానీ ఈ యొక్క వివేచన జ్ఞానం మట్టుగా ఆయనకి లేకుండా పోయింది. అందుకని వివేచన జ్ఞానం లేకపోవటాన్ని బట్టి తను తన ఆత్మీయ జీవితంలో కానీ, శారీరకంగా కానీ, తన రాజ్యం విషయంలో కానీ కొన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే వివేచన శక్తి ఆయనకి లేదు. జ్ఞానం అయితే ఉంది, కానీ ఏది దేవుని స్వరం అనేది గుర్తుపట్టలేకుండా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, సొలొమోనుతో దేవుడు 2-3 మాటలు మాట్లాడినా కానీ సొలొమోను గ్రహించలేకుండా ఉన్నాడంట. ఎందుకు గ్రహించలేకపోయాడు అని మనం పరిశీలన చేసినట్లయితే ఆయనకి వివేచన జ్ఞానము లేకపోవటాన్ని బట్టి. అందుకని ప్రియ కుమార్తె, నీకు మొట్టమొదటిగా కావాల్సినది ఏంటంటే వివేచన జ్ఞానము. ఎప్పుడైతే శ్రేష్టమైన ఈ యొక్క వివేచన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావో సరైన నిర్ణయాలు తీసుకుంటావు. ఏది దేవుని మార్గము, ఏది సాతాను మార్గము, ఏ మార్గంలో నువ్వు నడవాలి, ఏ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఎవరితో నువ్వు స్నేహం చేయాలి, ఎవరితో నువ్వు స్నేహం చేయకూడదు, ఎవరితో నీ యొక్క బాధలను పంచుకోవాలి, ఎవరితో నీ బాధలను పంచుకోకూడదు, ఎవరితో నీ రహస్యాలను పంచుకోవాలి, ఎవరితో నీ రహస్యాలను పంచుకోకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వివేచన జ్ఞానమును బట్టి. కనుక ప్రియ కుమార్తె, ఈరోజు సంఘములో సత్యాన్ని అసత్యముగాను, అసత్యాన్ని సత్యముగాను బోధించి సంఘాన్ని చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు సంఘము కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయిందని మనం ఆలోచన చేసినట్లయితే వివేచన జ్ఞానము కొదువవుటను బట్టి. కనుక ప్రియ కుమార్తె, నువ్వు ఎప్పుడైతే ఈ వివేచన జ్ఞానాన్ని పొందుకుంటావో నీకు ఆత్మీయ జీవితంలోనే కాదు, అన్ని విషయాలు కూడా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. కనుక ఈ దినం మొదలుకొని నీకు వివేచన జ్ఞానము కలుగునుగాక. నువ్వు తీసుకునే నిర్ణయాలలో వివేచన కలిగి ప్రవర్తించదుగాక. రెండవది ప్రేమ. మొదటిది వివేచన జ్ఞానముతో ప్రవర్తించమంటుంది, రెండవది ప్రేమ కలిగి ఉండమంటుంది. హల్లెలూయా. ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం గనుక హెబ్రూ భాషలో గనుక ఈ ప్రేమను ఏమంటారంటే అగాపే లవ్, అగాపే అంటారు. అగాపే అంటే ఇంకా అంతము లేనిది. దేవుని ప్రేమ అంట అగాపే అంటే అంతము లేనిది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను ఎంత లోతుగా నువ్వు పరిశీలన చేసినా నీకు అంతము దొరకదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని యోహాను పత్రికలో రాయబడింది, గాడ్ ప్రేమామయుడై ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంది. ఆయనే ప్రేమాస్వరూపి. కనుక ప్రియ కుమార్తె, నువ్వు ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో అత్యధికమైన అభివృద్ధిని పొందుకుంటావు. నేను 2012లో బాప్తిజం పొందుకున్నాను. 2012లో ఎప్పుడైతే నేను బాప్తిజం పొందుకున్నానో, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను ఎప్పుడైతే బాప్తిజం పొందుకున్నానో, దేవుడు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నేర్పిస్తున్నది ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. కనుక ప్రియ కుమార్తె, ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటారు. ఆ మాట నా జీవితాన్ని మార్చింది. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, ఎదుగో కొండలను పాదలు కొట్టేంత విశ్వాసం ఉన్నా నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడవు, అంటే నువ్వెందుకు పనికిరాని వాడవని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ కుమార్తె, నువ్వు క్రైస్తవుడిగా జీవించాలంటే నీకు ప్రేమ ఎంతో అవసరమైనది. మనము యేసు యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితం అంతా ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే ఇతరులను క్షమించే గుణం కలిగి ఉంటాయి. ఇతరులను క్షమించాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ప్రియ కుమార్తె, ఈ దినం నుంచి ప్రేమను ప్రాక్టీస్ చేయి. హల్లెలూయా. అది ఒక రోజులో అయితే రాదు.
నిజముగా అది ఒక్క రోజులో అయితే రాదు. నువ్వు ఎప్పుడైతే ప్రేమను ప్రాక్టీస్ చేయాలని అని అనుకుంటున్నావో నీ మార్గంలోకి నీ శత్రువులు వస్తారు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ప్రేమను ప్రాక్టీస్ చేయాలి కనుక, ఆ ప్రేమను నువ్వు నేర్చుకోవాలి కనుక. అందుకని కొన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తుంటాడు కనుక ప్రియ కుమార్తె ప్రేమను మట్టికి ఎప్పుడు మర్చిపోవద్దు. ఇతరులను ప్రేమించడంలోను, నీ తల్లిదండ్రులను ప్రేమించడంలో, నీ అన్నదమ్ములను ప్రేమించడంలో, అత్తమామలను ప్రేమించడంలో, సంఘమును ప్రేమించడంలో, సంఘ కాపరులను ప్రేమించడంలో, విశ్వాసులను ప్రేమించడంలో, అన్యజనులను ప్రేమించడంలో ఎప్పుడు కూడా వెనుకంజ చేయదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వివేచన జ్ఞానం కలిగి ఉంటావో అంత మాత్రం కాదు, ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో నువ్వు అభివృద్ధిని చూస్తావు. మూడవది అనుభవ జ్ఞానము. హల్లెలూయా. దేవుడే ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనకు నేర్పిస్తారు. కొంతమంది జీవితాలను కనుక చూసినట్లయితే, ఇప్పుడు దావీదు జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఏ భక్తుడికి లేనన్ని అప్ అండ్ డౌన్స్ దావీదు జీవితంలో మనం చూడగలము. ఒక్కొక్కసారి యుద్ధం వస్తుంది, ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి శత్రువులు వస్తున్నారు, ఒకసారి రాజ్యం నుంచి శత్రువులు వస్తున్నారు, ఒక్కొక్కసారి సొంత కుమారులే శత్రువులు అవుతున్నారు, ఒక్కొక్కసారి రాజులే శత్రువులు అవుతున్నారు. నలుదిక్కుల నుంచి అనేకమైన అనుభవాలు గుండా దావీదుని దేవుడు నడిపించాడు. అనుభవ జ్ఞానంలోంచే మనకు కీర్తన గ్రంథము కానీ రాయడం ఎంతో, కీర్తనలు చదివితే మనకి ఎంతో ఆదరణ పొందుకుంటాం. ఎందుకంటే అనుభవ జ్ఞానము కనుక ప్రియ కుమార్తె దేవుడు నిన్ను ఏదైనా ఒక అనుభవం గుండా పంపిస్తున్నాడంటే అక్కడ నువ్వు దేవుణ్ణి తిట్టుకోవడం కాదు, అక్కడ నువ్వు కొంత జ్ఞానాన్ని సంపాదించాలి. ఎప్పుడైతే ఈ అనుభవ జ్ఞానం ఉంటుందో నువ్వు కూడా అంతకంతకు అభివృద్ధి పొందుకుంటావు. దావీదు ఎప్పుడైతే ఈ అనుభవ జ్ఞానం గుండా వెళ్ళాడో, కొన్ని పాపాలు చేసి, ఒక పాపం చేసినా లేదంటే వివిధమైన కార్యములు చేసినా, నరహత్య చేసినా, ఏది చేసినా ఒక అనుభవం గుండా వెళ్ళాడు, ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత దేవుడే నాకు సమస్తము అని ఆయన పలికినట్లుగా కీర్తన గ్రంథం మనం చదివినట్లయితే చాలా ఆదరణ ఎందుకు పొందుకుంటామంటే ఆయన అనుభవ జ్ఞానం నుంచి రాశారు కనుక ప్రియ కుమార్తె నువ్వు ఆత్మీయ జీవితంలో కానీ, శారీరకంగా, మానసికంగా, నీ బిజినెస్లో, ఆరోగ్య విషయంలో, దేవుని స్తుతించుటలో, ప్రార్థించుటలో, బైబిల్ చదువుటలో ఎప్పుడైతే నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నావో నీకు మొట్టమొదటిగా కావాల్సినది ఆత్మ వివేచన వరము. హల్లెలూయా. ఈ వివేచన వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దేవుడిని అడగాలి, దేవుడి నుంచే పొందుకుంటావు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. తద్వారా ఈ వివేచన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో నువ్వు సమస్తాన్ని జయించగలవు, సమస్తము నీ పాదముల ఎదుకు వస్తుంది. కనుక మొట్టమొదటిగా నువ్వు ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే అంతకంతకు అభివృద్ధి వెళ్ళాలి. అంటే ప్రతి దానిలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా వివేచన జ్ఞానం కలిగి జ్ఞానానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి. రెండవది ఇతరులను ప్రేమించడం ప్రాక్టీస్ చేయాలి. అంత మాత్రమే కాదు, ఏదైతే అనుభవాలు ఉండేలో అనుభవం నుంచి కొంత జ్ఞానమును సంపాదించు. ఈ మూడు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో తద్వారా నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుతావు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 ఏమని రాయబడిందంటే నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. అంతకంతకు నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు చేయవలసినది మొట్టమొదటిగా వివేచన, రెండవది ప్రేమ, మూడవది అనుభవ జ్ఞానము. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో నీ జీవితంలో వీటి గుండా ఎప్పుడైతే వెళ్తావో నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందుతావు. కనుక ఈ దినము నుంచి నీకు వివేచన జ్ఞానం కలుగును గాక. నువ్వేదైతే ఉద్యోగం చేస్తున్నావో, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏదైతే బిజినెస్ చేస్తున్నావో, ఏదైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావో, ఏదైతే బైబిల్ చదువుతున్నావో, ఏదైతే జీవ గ్రంథాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో, పాటలు పాడుతూ దేవుని ఆరాధించాలని ప్రయాసపడుతున్నావో నీకు వివేచన జ్ఞానం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవునిలో ఎదగాలనుకుంటున్న నీకు ఇతరులను ప్రేమించే కృప కలుగును గాక. అంత మాత్రమే కాదు, కొన్ని అనుభవాల నుంచి నువ్వు జ్ఞానమును సంపాదించుకుందువు గాక. అలాంటి కృపను దేవుడు నీకు నాకు నిత్యము దయచేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మేము అంతకంతకు అభివృద్ధి పొందాలనేదే మీ కోరిక, మీ యొక్క ఆశ. అందుకనే నాయన మా కోసము కలవరి శిలువలో ప్రభా మరణించి ఉన్నావు, తిరిగి లేచి ఉన్నావు. అంత మాత్రమే కాదు ప్రభా, నువ్వు ధనవంతుడు అయ్యుండి కూడా ప్రభా మా నిమిత్తము నువ్వు దరిద్రుడు అయ్యావు బైబిల్లో రాయబడి ఉన్నది ప్రభా. అవును ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. నేను మేమంతకంతకు ఆత్మీయ జీవితంలో, శరీర విషయంలో, మానసిక విషయంలో ప్రభా, బిజినెస్ విషయంలో, నేను ప్రార్థించుటలో అన్ని విషయాలు మేము అంతకంతకు అభివృద్ధి పొందాలనే నీ కోరిక, నేను నీ యొక్క ఆశ మా జీవితంలో నెరవేర్చబడును గాక. నేను అట్టి రీతిగా మేము ఎదగాలంటే నేను వివేచన వరం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, కొన్ని అనుభవ జ్ఞానం కలిగి జీవించాలని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. ఈ దినం నుంచి మేము ఇవన్నిటిని పొందుకుంటున్న బట్టి మేము అంతకంతకు అభివృద్ధి పొందుకుందాము గాక. తద్వారా మా కుటుంబాలను కట్టుకుందాము గాక. అంత మాత్రమే కాదు ప్రభా, అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉందాము గాక. ఈ ఉదయ కాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఎవరైతే ఈ వాగ్దానమును విన్నారో
ప్రభా. వీరందరూ నాయన నిశ్చయించుకున్నారు కనుక కొంత వివేచన జ్ఞానము, ప్రేమ, నాయన అనుభవ జ్ఞానము కావాలని వారు అడుగుచున్నారు కనుక ఇప్పుడే నిశ్చయముగా వారికి అనుగ్రహింపబడును గాక. తద్వారా వారు అంతకంతకు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధిని పొందుకుందరు గాక. వారు చేయుచున్న బిజినెస్లో అభివృద్ధి కలుగును గాక. జ్ఞానానుసారమైన నిర్ణయాలు తీసుకుందరు గాక. వారి చదువులో అంతకంతకు అభివృద్ధి కలుగును గాక. చదువులో చదువుతున్న ప్రతిదీ వారికి జ్ఞాపకం ఉండును గాక. వారి వివాహ విషయాల్లో ప్రభా వారు అంతకంతకు అభివృద్ధిని పొందుకుందరు గాక. నేను జ్ఞానాను సంబంధమైన నిర్ణయాలు, ఒకరి మధ్య ఒకరి ప్రేమ, అంత మాత్రమే కాదు ప్రభా, వారు ఏదైతే అనుభవాలు గుండా వచ్చారో వాటి ద్వారా జ్ఞానమును సంపాదించుకుంటున్న బట్టి వారి ఆత్మీయ జీవితమే కాదు, వారి శారీరక జీవితమే కాదు, వారి దాంపత్య జీవితం కూడా అంతకంతకు అభివృద్ధి కలుగును గాక. కుమారులు తల్లిదండ్రులను ప్రేమించే అనుభవంలోకి వచ్చుదురు గాక. తల్లిదండ్రులు కుమారులను అందరినీ సమాన రీతిగా ప్రేమించే అనుభవంలోకి వచ్చుదురు గాక. నేను అందరము కూడా ప్రభా సంఘాన్ని ప్రేమించి సంఘం ఎడల నమ్మకమును నైనా నీకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారికి ఏదైతే బలహీనతలు ఉన్నాయో ప్రభా, 107:20 ప్రకారంగా నీ వాక్యమును పంపించి బాగు చేసినందుకు వందనం చెల్లిస్తున్నాను. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రభా, వారి అనుభవ జ్ఞానం నుండి, ప్రేమ ఉంచుటను బట్టి ప్రభా, వివేచన వరం కలిగి ఉంటుని బట్టి వారు అంతకంతకు అభివృద్ధి కలుగును గాక. నేను వారు చేసిన బిజినెస్లో వర్ధిల్లత కలుగును గాక. ఎవరైతే నేను ఇవాంజలిస్టులుగా ఉన్నారు, పాస్టర్స్గా ఉన్నారు ప్రభా, ప్రవక్తలుగా ఉన్నారు ప్రభా, వారందరము దీవించబడదుము గాక. థ్యాంక్ యూ లార్డ్. నీ రాజ్యమును కట్టి బిడ్డలుగా మేము ముందుము గాక. నేను నీ రాజ్య సువార్తను బూదిగంతముల వరకు ప్రకటించే బిడ్డలుగా ఉందము గాక. అలాంటి అభిషేకంతో మమ్మల్ని నింపునందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందాలంటే ఈ మూడింటిని నువ్వు సాధన చేయి, రోజు ప్రాక్టీస్ చేయి. మొట్టమొదటిది, మరొకసారి చెప్తున్నా, మొట్టమొదటిది వివేచన జ్ఞానం కలిగి ఉండు, రెండవది ప్రేమ కలిగి ఉండు, మూడవదిగా అనుభవ జ్ఞానం కలిగి ఉండు. ఎప్పుడైతే ఈ మూడింటిని నువ్వు సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తావో, సాధన చేస్తావో, తద్వారా నీ జీవితంలో అంతకంతకు అభివృద్ధి కలుగుతుంది. అది నా మాట కాదు, దేవుని యొక్క మాట. కనుక ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయటం బట్టి మీరు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. నీ బిడ్డలు అంతకంతకు వర్ధిల్లుదురుగాక. నీ బిడ్డలు ప్రేమ కలిగి జీవించుదురుగాక. నీ ఎడల ప్రేమ కలిగి జీవించుదురుగాక. నీ ఇరుగు పొరుగు వారు నీ ఎడల ప్రేమ కలిగి జీవించుదురుగాక. ఇతరులను నేను ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నావో నీవు కూడా ఇతరులను అదే రీతిగా ప్రేమించేవాడిగా ఉండవుగాక. ఏ అనుభవ జ్ఞానం అయితే సంపాదించావో ఇక ముందు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము నీకు లాభములను తీసుకుని వచ్చే రీతిగా ఉండనుగాక, క్షేమమును తీసుకుని వచ్చే విధంగా ఉండనుగాక. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదములను తీసుకొచ్చే రీతిగా నీ యొక్క అనుభవ జ్ఞానము పనిచేయను గాక. ఈరోజు బయటకు వెళ్తున్నా నీవు, లోపలికి వస్తున్నా నీవు ఆశీర్వదించబడదువు గాక. నీవు తినే ఆహారము, పానీయము దీవించబడును గాక. తద్వారా మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో నివసించుదురు గాక. కుటుంబంలో కలహములు తొలగిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. నీ దేహంలో ఉన్న రోగము తొలగిపోవును గాక. అవమానములు తొలగిపోవును గాక. నిందలు తొలగిపోవును గాక. అంత మాత్రమే కాదు, ఫలించని నీ గర్భము ఫలించును గాక. నీవేదైతే ఉద్యోగములు చేస్తున్నావో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చును గాక. ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఆ బిజినెస్లో అనుభవ జ్ఞానము ద్వారా మరొక అడుగు పైకి వెళ్ళుదువుగాక. అంత మాత్రమే కాదు, వివేచన వరమును బట్టి శ్రేష్టమైన నిర్ణయాలు నీకు అనుకూలముగా మార్చబడను గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు.